వరద బాధితుల కష్టాలను చూసి తనతో పాటు తనకున్న పరిచయాలతో శక్తి మేరకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ జి కుల్లాయప్ప అన్నారు. ఈ మేరకు నగరంలోని తన నివాసంలో ₹1,00,000 విలువగల సహాయక కిట్లను ఆయన పంపిణీ చేశారు. వరదల్లో నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి వైద్య నిపుణుడు డాక్టర్ జి కుల్లాయప్ప మరోసారి ముందుకొచ్చారు. గత నెల 13వ తేదీన నగరంలోని తన స్వగృహములో 40,000 విలువగల దుప్పట్లను పంపిణీ చేసిన ఆయన మరోసారి బంధువుల సహకారంతో ₹1,00,000 విలువగల దుప్పట్లు, చీరలను వరద బాధితులకు పంపిణీ చేశారు. సుమారు 500 మంది వరద బాధితులకు చీర, దుప్పట్లను డాక్టర్ కుల్లాయప్ప ఆయన సతీమణి శ్రీదేవి పంపిణీ చేశారు. ₹1,00,000 విలువగల కిట్లను పంపిణీ చేసేందుకు డాక్టర్ కుల్లాయప్ప బంధువులు, దివంగత IAS అధికారి జేపీ రెడ్డయ్య సతీమణి సీతమ్మ, వారి కుమారులు జగదీష్, కిషోర్, MS ప్రసాద్, వారి కుటుంబ సభ్యులు సురేష్, సునీల్, డాక్టర్ పి మృత్యుంజయ కుమార్, బెంగళూరు చెందిన GR జగ్జీవన్ కుమార్, విజయ్, సమీర కృష్ణ, అనంతపూర్ జిల్లాకు చెందిన న్యాయవాది KV సూర్యచంద్రారెడ్డి, నెల్లూరుకు చెందిన గోల్డ్ ప్రసాద్ ఆర్థికంగా సహకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కుల్లాయప్ప మాట్లాడుతూ గత నెల తన సొంత ఖర్చుతో ₹40,000 విలువగల వరద సహాయం చేశానని చెప్పారు. బంధువుల సహకారంతో మరోసారి ₹1,00,000 విలువగల సహాయం అందించడం సంతృప్తిగా ఉందని చెప్పారు. ఈ రకంగా వరద బాధితులకు కొద్ది గొప్ప సహాయం చేయాలనే ఉద్దేశంతో పోయిన నెల 13వ తారీఖున ₹40,000 విలువైన దుప్పట్లు పంచాం. ఈరోజు మళ్ళీ ఈ నెల ఈరోజు నా భార్య తరఫున వాళ్ళ అక్క, వాళ్ళ అన్న కొడుకులు, చెల్లెలు, ఈ రకంగా దగ్గర బంధువులతో వాళ్ళ ₹1,00,000 విరాళం సేకరించి మరీ ఈరోజు వరద బాధితులు కొద్ది గొప్ప ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి దుప్పటి, చీర పంపిణీ చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా చలికాలం, ఈ చలిలో కనీసం కప్పుకునే దుప్పటి ఉంటే చాలా బాగుంటుంది ఉద్దేశంతోనే. ఎందుకంటే బియ్యము, నీళ్లు అవన్నీ అందుతున్నాయి, సహాయం చాలా వరకు అందుతుంది, చూస్తున్నాం పేపర్లో. కానీ ఈ రకంగా దుప్పటి, చీర ఇస్తే మంచిదిగా ఉంటుంది, కొంత సహాయం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ రకంగా ఈ సహాయ కార్యక్రమం చేపట్టాం. అనంతరం ఆయన సతీమణి శ్రీమతి శ్రీదేవి మాట్లాడుతూ వరద బాధితులకు ఉన్న దాంట్లో కొంతైనా సహాయం అందించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అందుకు మేము, మా డాక్టర్ గారు, మా కుటుంబ సభ్యులంతా కూర్చొని ఆలోచించి ఏమన్నా చెయ్యాలా అనే ఆలోచన ఒకటి వచ్చింది నాకు. దాంతో మా డాక్టర్ గారికి చెప్పాను. ఆయన సరే మీకు ఆలోచన వచ్చింది కాబట్టి మనం చేద్దామనే సంకల్పంతో అందరం కూర్చొని పోయిన నెలలో ఒకసారి మా సొంత ఖర్చుతో ఇచ్చామండి. ఈసారి మళ్ళా ఆలోచించి అవును ఉన్నారు కదా మన పిల్లలంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఫారిన్ లో ఉన్నారు, వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా కూడా కొంచెం సహాయం చేద్దామని అనిపించింది. మా డాక్టర్ గారిని అడిగాను, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాకు. నీ ఇష్టము, నువ్వు ఎట్లా చేసినా కూడా నేను సహాయం చేస్తాను, నీకు హెల్ప్ చేస్తానన్నారు. వరద బాధితులను తమ వంతుగా ఆదుకునేందుకు బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు కిట్లను